జర్నలిస్టు కృష్ణరాజు అనే ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లకు కూడా స్క్రిప్ట్లు ఇస్తాడు, సోషల్ మీడియా పోస్టులు కూడా స్క్రిప్ట్లు ఇచ్చి ఆయన అలా మాట్లాడటం కరెక్ట్ అంటారా సాక్షి మీడియా? ఎవరు కరెక్ట్ అంటారు? అన్నం తినేవాళ్ళు ఎవరో కూడా అలా మాట్లాడకూడదు. అతన్ని మనం ఒక ఆడ మనిషిని లేడీస్ ని మనం ఏదన్నా అనటానికి కూడా మనం అరుగుడు కాదు. కానీ ఇంత జనాల్ని కూడా వాడు వేసి అనటానికి ఏమన్నా అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియటం లేదు. ఒక మనిషిని అనేటప్పుడు మనం ఎంతగానో ఆలోచించుకొని మాట్లాడతాం. కానీ వాడికి ఎందుకు అంత జ్ఞానం లేకుండా పోయింది అంటే నన్ను ఏం చేస్తారులే నేనంటే ఏమైందిలే అన్న ధీమాతో వాడు ప్రవర్తించాడా? అలాగే ఎలా ప్రవర్తిస్తాడు? కృష్ణరాజు అనే వ్యక్తి సాక్షి మీడియాలో అమరావతి మహిళల్లో వేసీలని మాట్లాడుతున్నప్పుడు ఆయన చూసాడా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది? ఆ రోజు స్టార్టింగ్ లో ఆ రోజు అమరావతి ఉద్యమం చేసినప్పుడు ఎంతమంది మహిళలు బయటకు వచ్చి ఇచ్చేసారండి? ఆ రోజు ఏం చేశారు? పిడిగుద్దులు గుద్ది అది ఏం చేసి నానా రాద్ధాంతం చేశారు. అయినా సరే వాళ్ళు భరించారు. ఈరోజు నిజంగా ఆ తల్లులకి పాదాభివందనం చేయొచ్చు. అమరావతిని సాధించే వరకు వాళ్ళు పోరాటం వదలలేదు. అది మహిళా లోకం అంటే. ఈ రోజు వాడు మాట్లాడిన మాటలకి మహిళా లోకం మొత్తం కదులు వస్తుంది. వాడికి బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా వదిలే ప్రసక్తి లేదు. వాడిని మామూలుగా అరెస్ట్ చేసి మరి రోడ్డు మీద ఉరి తీయాలి అలాంటి వాళ్ళని. ఎందుకంటే ఏ రోజు ఇంకొకసారి మహిళల్ని ఏమి అనకుండా ఉండాలంటే ఎవరైనా సరే వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి. కృష్ణరాజు అనేది సాక్షి సోషల్ మీడియా మాట్లాడటం అభిప్రాయం? అమరావతి మహిళలు ఏంటాడు? ఆంధ్రప్రదేశ్ మహిళలు మొత్తం మాట్లాడాడు. అమరావతి అని సపరేట్, అమరావతి అందరిది. మళ్ళీ అమరావతి అంటే అక్కడ ఉన్న గ్రామాలు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ మహిళలు అన్నాడు వాడు. అది చాలా తప్పు ఆ మాట మాట్లాడటం. వాడికి తెలుసు అది. ఇదంతా ఏంటంటారు, తిరుపతిలో ఆ నెయ్యి కల్తీ గురించి వేరే అందరిని అరెస్టులు చేస్తున్నారు, బయటకు వస్తున్నాయి. జనాల్ని డైవర్ట్ చేయాలంటే ఇలాంటిది ఏదో ఒకటి తీసుకురావాలి. ఆడికి ఏం సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ మాట మాట్లాడిచ్చాడు. జగన్ తెలియకుండా జరగదు ఇది. జగన్ తెలిసే మాట్లాడిచ్చాడు. ఆడు ఫస్ట్ నుంచి ఇది ఇట్లాగే చేస్తున్నాడు, అన్ని డైవర్ట్ చేస్తూనే వస్తున్నాడు. ఇది కూడా అదే అందులో ఉన్న భాగమే ఇది కూడాను. అయినా కూడా ఆడదయ్యుండి ఆవిడకి తెలియదు. మొన్నటిదాకా కాపురం చేసింది తాడేపల్లి కొంపలోను. మరి ఎంతమందిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి అలా చేసింది? ఎన్నిసార్లు ఇల్లు 60 గదులు 70 గదులు బెడ్రూమ్లు కట్టుకున్నారు. ఇవన్నీ చేస్తున్నారా? పచ్చకామెర్లు వాళ్ళకి ఊరంతా పచ్చగా ఉంటుందండి. వాళ్ళు ఆ టైపు వాళ్ళు కాబట్టి జనాలందరినీ అలా అనుకుంటున్నారు. అది మాత్రం మేము ఖండిస్తున్నాం. ఆ మాటకి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయాలి. కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ సాక్షిలో పనిచేసే ఈయన జగన్ ప్రెస్ మీట్లకు కానీ ఇటు సాక్షిలో సోషల్ మీడియా కానీ స్క్రిప్ట్లు ఇచ్చి ఈయన బహిరంగంగా అమరావతి మహిళలను వయసులని మాట్లాడటంపై మీ అభిప్రాయం? ఈరోజు నీలి మీడియా, కూలి మీడియా, పేటిఎం మీడియా ఇలాంటి దరిద్రపు పేర్లు ఎన్ని చెప్పినా కూడా సాక్షి ఛానల్ కి, సాక్షి పేపర్ కి తక్కువే. మరి ఇలాంటి పేటిఎం బ్యాచ్లు పెట్టుకొని ఇంకా అమరావతి రాజధాని పైన విషం చెమ్మటానికి ఏ దాడులు కావాలి అన్ని దాడులు వెతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం గతంలో చూసాం. అదే అమరావతిని శ్మశానం అన్నాడు, ఎడార్ అన్నాడు, రాజధాని కాదని చెప్పాడు. ఇక్కడ మరి వరదలు వస్తే మునిగిపోయి అమరావతి అని ఎన్నో నీచమైనటువంటి నిందలు వేశాడు దాని మీద. కానీ ప్రజలు ఎవరు కూడా లెక్క చేయకుండా ఆయన చెప్పే మాటలో కడచెవును పెట్టేసి గత ప్రభుత్వంలో 151 సీట్ ఇస్తే మరి మొన్న 24 ఎలక్షన్స్ లో ఆ 151లో ఒకటి తీసేసి 11కు పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మరి రాష్ట్ర రాజధాని మీద అనేకమైనటువంటి నిందలు వేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. సాక్షి మీడియాలో వచ్చిన దాన్ని మహిళలందరూ నిరసన తెలియజేస్తే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ మహిళల్ని రాక్షసులని సంకర జాతి మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? ఆడు సంకర జాతి కాబట్టి సంకర జాతి బుద్ధులు వచ్చేయండి. సంకర జాతి పుట్టుంటాడు. లేకపోతే ఆడవాళ్ళు అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణాదేవిగా ఒక అమ్మవారిగా చూస్తారు. ఆ జాతికి చెందలేదు, రాక్షస జాతికి చెందాడు కాబట్టి వాళ్ళ ఇంట్లోని సంకర జాతి వాళ్ళు ఉన్నారేమో మరి, అందుకని అలా మాట్లాడుతున్నాడు. సిగ్గు సార్ ఉండాలి. స్వచ్ఛందంగా అమరావతిలో లేడీస్ అందరూ బయటకు వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడితే నువ్వు సంకర జాతి రాక్షస జాతి అంటావా? నీదే జాతి. 5 సంవత్సరాల రాక్షస పాలన సాగింది, సైకో పాలన సాగింది కాబట్టి సైకో బుద్ధులు వచ్చే సైకో మాటలు మాట్లాడుతున్నా. నీ జన్మకు సిగ్గు అనేది ఉందా? నువ్వు మనిషివేనా? మనిషి జన్మకు పుట్టావా? నీ తల్లి, చెల్లి, కూతురు అందరూ ఆడవాళ్లే కదా. నువ్వు ఏ లెక్కన మాట్లాడుతున్నావు? నీకు కంచంలో అన్నం పెట్టేది కూడా ఆడదే. ఆడది లేకపోతే నువ్వు బతకలేవు. అలాంటిది మమ్మల్ని పట్టుకొని ఆడవాళ్ళని రాక్షసులు అంటావు, నీ ఇష్టానికి మాట్లాడతావు. నిన్ను నడి రోడ్డు మీద గుడ్డలిప్పి కొట్టినా కూడా తప్పు లేదు.
ఆడవాళ్ళు అన్నందుకు. ఆడవాళ్ళు మధ్యకి రా, మధ్యకి వచ్చి మాట్లాడు, అప్పుడు సమాధానం చెప్తాం. గురించి కించపరుస్తూ నిరసన తెలియజేస్తే మహిళల్ని నిన్న మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళల్ని రాక్షసులు, సంకర జాతి అది ఇదని మాట్లాడుతున్నారు. మాట్లాడడం కరెక్టేనా? యథా రాజా తదా ప్రజ అంటాడు చూడండి. నాయకుడు ఎలా ఉంటే వాళ్ళ కార్యకర్తలు అలాగే ఉంటారు. ఇప్పుడు సజ్జల గారికైనా ఎవరికైనా ఏం కావాలంటే స్వామి భక్తి కావాలి. వాళ్ళ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి ఇలా తిడితేనే నచ్చిద్ది. ఇప్పుడు వైఎస్ భారతి అనే ఆవిడ ఎండీగా ఉంటున్న ఒక సాక్షి ఛానల్లోని ఇలా అసభ్యకరంగా లేడీస్ని తిట్టడమే ఒక తప్పు. దాన్ని పరిష్కరించుకుంటూ వాళ్ళు సారీ చెప్పకపోయి మళ్ళీ మాట్లాడుతున్నారంటే యాక్చువల్గా నిన్నటి వరకు అందరూ ఒకవేళ సాక్షి ఎండీకి తెలిసి చేసేదో తెలియక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని అనుకుంటే అలా కాకుండా మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళ ఉన్న అక్కసును బయటికి కక్కిస్తున్నారు. లేడీస్ని దుర్భాషలాడడం అనేది ఎవరూ సహించలేకపోతున్నారు.